ఒక స్వార్థం, ఒక కష్టాన్ని తెచ్చిపెట్టింది. సచివాలయ ఉద్యోగులు ముందు జాయిన్ అయినప్పుడు ప్రభుత్వ ఉద్యోగం అని జాయిన్ అయ్యారు. అవును. వాళ్ళకేమైంది, వివిధ ప్రభుత్వ శాఖల పనులన్నీ వీళ్ళకి తెచ్చిపెట్టారు. పంచాయతీ రాజులోంచి కొంత పని, మున్సిపాలిటీలోంచి కొంత పని, రెవెన్యూలోంచి కొంత పని, రిజిస్ట్రేషన్ శాఖ నుంచి కొంత పని, ఇవన్నీ. వీళ్ళకేం కోపం వచ్చింది, ఆ శాఖలందరూ వాళ్ళు ఉండగా ఆ స్టాఫ్ అంతా వాళ్ళనేం తగ్గించలేదు కదా, మా నెత్తిన ఈ భారం అంతా వేస్తున్నారు అన్నారు. ఇది వీళ్ళ ఫీలింగ్ ఆ రోజున. ఒక వాలంటీర్ 40 ఏళ్ళకి వెళ్ళొస్తాడు, అట్లాంటి 100 మందో 1000 మందో కలిపితే 2000కి కదా ఇళ్ళు, అంటే 500 మంది వాలంటీర్ల పని మేము చేయాల్సి వస్తుంది, వాళ్ళు తెచ్చే పని అన్నటువంటి. పని చేయకుండా జీతం ఎవడిస్తాడు? ఇంకోటి, నీకు కొత్త పని నిర్దేశించారు, అదే అడ్మినిస్ట్రేషన్ కొత్త కాన్సెప్ట్. అది వీళ్ళు ఏమనుకున్నారు, ఈ విధమైన గౌరవం లేకపోతే దీన్ని భారంగా భావించారు. భావించి చంద్రబాబు నాయుడు వస్తే ఈ వ్యవస్థను నాశనం చేసేస్తాడు గ్యారంటీగా, చేసేసి మనల్ని అందరినీ తీసుకెళ్లి ఆ పేరెంట్ డిపార్ట్మెంట్లు వేసేస్తాడు పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు కానీ వస్తే, ఆ విధంగా మనం బాగుపడిపోతాం అనుకున్నారు. స్వార్థం, ధర్మం తప్పినట్టు. అక్కడ ధర్మం ఏంటి, నీ డ్యూటీ నువ్వు చేయటం, నీ డ్యూటీని నువ్వు చెయ్యకూడదు అనుకోవడం ధర్మం కింద ఫీల్ అయ్యావు.